హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక వేదవతి, ప్రేమ ఇద్దరు కూడా బయట గేటు దగ్గరే నుంచి ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అంటూ ఇంకా భద్రావతి ఇంటి వైపు అయితే చూస్తారు. ఇక అలా ఎదురు చూస్తూనే అక్కడే వరండాలో ఇద్దరు కూడా నిద్రపోతారు. ఇక ఉదయాన్నే నర్మద వచ్చి వాళ్ళిద్దరిని నీళ్లు కొట్టి మరీ లేపుతుంది. ఒక్కసారిగా ఇద్దరు లేచి తెల్లారిపోయిందా అంటూ హడావుడి చేస్తూ ఇక వాళ్ళకి ఇష్టమైన వంటల కోసం గబగబా వేదవతి అయితే కిచెన్లోకి పరుగులు తీస్తుంది. అలా కిచెన్లో భద్రావతికి అలాగే ఇంకా సేనాపతికి ఇష్టమైన అన్ని రకాల వంటల్ని తయారు చేస్తూ ఇక వాళ్ళ గురించి గతంలో చిన్ననాటి జ్ఞాపకాలు మొత్తం గుర్తు చేసుకుంటూ తనలో తను బాధపడుతూ ఉంటుంది. ఇక నర్మద, ప్రేమ, అత్త ఇంకాసేపట్లో అమ్మ, నాన్న, అత్త అందరూ ఇక్కడికి వస్తారు. ఇక ఆ ఇంటికి మనకి మధ్యలో గీసిన గీత చెరిగిపోతుంది అంటూ ఇక ప్రేమ మాట్లాడిన మాటలకి వేదవతి అయితే తెగ సంబరపడిపోతుంది. ఏంటే ఇంకా ఇలాగే ఉన్నాం, అక్క వాళ్ళు వచ్చే టైం అయింది, పద త్వరగా రెడీ అవ్వాలి అంటూ ఇక నర్మద, ప్రేమ, ధీరజ్ అలాగే సాగర్, చందు ఇక వేదవతి, అమూల్య అందరూ కూడా రెడీ అవడానికి వెళ్ళిపోతారు. ఇక రామరాజు అయితే బయట హాల్లోనే కూర్చుంటాడు. వేదవతి అయితే అటూ ఇటూ తిరుగుతూ అబ్బా ఏంటండి అక్క వాళ్ళు ఇంకా రావట్లేదు అని అంటూ ఉంటే ఇక ఇంతలో ప్రేమ వచ్చి అవును అత్త వాళ్ళేంటి ఇంకా రావట్లేదు, ఎంతసేపని ఎదురు చూడాలి అంటూ ఇక ప్రేమ అయితే బయట గేటు దగ్గరికి లోపలికి కనీసం ఒక 100 సార్లైనా వస్తూ వెళ్తూ ఉంటుంది. ఇక ఇంతలో ధీరజ్, ఏయ్ నువ్వెన్నిసార్లు తొంగి చూసినా వాళ్ళొచ్చే టైంకే వస్తారు, అయినా మీ ఇద్దరి వాలకం చూస్తుంటే వాళ్ళు రాకపోతే వెళ్ళి మీరే లాక్కొచ్చేలా ఉంది, అయినా వచ్చే వాళ్ళు వస్తారు కదా, ఎందుకిలా హడావుడి చేస్తున్నారు అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమతో మాట్లాడుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న వేదవతి, రే చిన్నోడా ఏంట్రా మాటలు, ఇంకాసేపట్లో మీ పెద్దమ్మ వస్తుంది, 25 ఏళ్లుగా మీ పెద్దమ్మ నాతో మాట్లాడిందే లేదు, మొదటిసారిగా తను మన ఇంట్లో అడుగు పెడుతుంది, ఇంత మంచి సందర్భం ఎప్పుడొస్తుందా అని ఆశగా ఎదురు చూడాలి గాని ఇట్లాంటి మాటలని కోపం తెప్పించద్దు అంటూ ఇంకా వేదవతి అయితే పక్కన ఉన్న ధీరజ్తో మాట్లాడుతుంది. ధీరజ్ అయితే అమ్మా మీరు మరీ ఎక్కువగా ఎదురు చూస్తున్నారు, వాళ్ళు రాకపోతే మళ్ళీ ఏమన్నా బాధపడతారేమో అని అంటూ ఉండగానే ఇక అక్కడే ఉన్న తిరుపతి, అక్క అదిగో పెద్దక్క, అన్నయ్య వచ్చేస్తున్నారు అని గట్టిగా అరవడంతో ఇక వేదవతి అయితే ఏవండి అక్క వాళ్ళు వస్తున్నారంట అంటూ రామరాజు చెయ్యి పట్టుకుని ఇంట్లో అందర్నీ కూడా పిలుస్తూ ఆశగా ఇక గేటు దగ్గరికి పరుగులు తీస్తుంది. ఇంకా భద్రావతి ఫ్యామిలీ అయితే ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఇంకా గీత మధ్యలో గీసిన గీత దగ్గరే ఆగిపోతుంది. ఇక రామరాజు అయితే వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే వేదవతి ఆ గీత దాటి రారేంటి అన్నట్టుగా అలాగే చూస్తుంది. ఇక భద్రావతి, సేనాపతి ఇద్దరు కూడా గీత దాటి లోపలికైతే వస్తారు. ఒక్కసారిగా వేదవతి అక్క అంటూ భద్రావతిని హత్తుకుంటుంది. అలాగే ఇక ప్రేమ అయితే నాన్న అంటూ సేనాపతి దగ్గరికి వెళ్తుంది. ఇంకా ఇదంతా చూసిన రామరాజు అయితే తెగ సంబరపడిపోతాడు. కానీ నర్మద మాత్రం వాళ్ళ మొహంలో పైకి నవ్వు కనిపించినా లోపలేదో కుట్ర దాగుంది అన్న విషయాన్ని అర్థం చేసుకుంటుంది. కానీ నర్మద మాత్రం ఏ విషయం తెలియలేక అలాగే మౌనంగా ఉండిపోతుంది. ఇక పెద్దావిడ, రేయ్ మనవడా నువ్వు నా మాట నమ్మలేదుగా, చూసావుగా 2 కుటుంబాలని నా పుట్టినరోజుతో ఎలా కలిపేశాను అంటూ ఇక శారదాంబ ఇక ధీరజ్తో మాట్లాడడంతో ధీరజ్, అవును అమ్మమ్మ నువ్వు చెప్పినట్టుగానే 2 కుటుంబాల్ని కలిపేశావు, కానీ వాళ్ళు లోపల ఏం కులుతో వచ్చారో అంటూ ఇక ధీరజ్ మాట్లాడుతుంటే రేయ్ ఎప్పుడు నీకు వాళ్ళ మీద అనుమానాలే, అయినా వాళ్ళ మీద జోక్స్ చేసే కంటే కాస్త వాళ్ళతో ప్రేమతో మాట్లాడండ్రా, ఇక నా పుట్టినరోజు తన 2 కుటుంబాలు ఒక్కటైపోవాలి అంటూ ఇక శ్యామలాంబ పక్కన ఉన్న ధీరజ్తో మాట్లాడుతుంది. ఇంతలో అక్కడికి విశ్వక్కొచ్చి బాబా అని ధీరజ్ని పిలవడంతో ఒక్కసారిగా ధీరజ్, రేయ్ ఏంట్రా నువ్వు నన్ను బావా అని పిలుస్తున్నావు, ఇది కళ నిజమా అంటూ ఇక ధీరజ్ అయితే విశ్వక్ని అడుగుతూ ఉంటే
విశ్వక్, చూడు బావా, గతంలో నేను చాలా తప్పులు చేశాను. నీ విషయంలో అలాగే అమూల్య విషయంలో నేను క్షమించరాని తప్పు చేశాను. దానికి ప్రతిఫలంగా నేను ఏం చేయాలో చెప్పు బావా అని అడగడంతో, సరేరా, అంతలా ముచ్చట పడుతున్నావు కాబట్టి చూడు, ఈ చైర్స్ అన్నీ అక్కడ జాగ్రత్తగా వేయాలి. ఆ తర్వాత భోజనం దగ్గర టేబుల్స్ అన్నీ నువ్వే తోడిపించాలి అని చెప్పడంతో, అదెంత పని బావా, ఇప్పుడే పూర్తి చేస్తాను అంటూ ఇక రెప్ప వేసి తీసేలోపు విశ్వక్ చకచకా పనులు చేసేసి ఇంకా ధీరజ్ దగ్గర నుంచుంటాడు. ఒక్కసారిగా ధీరజ్, రేయ్ తాటి చెట్టు, ఏంట్రా నువ్వు చెప్పగానే ఇలా పనులు చేస్తున్నావు అని అంటుంటే, చెప్పాను కదా బాబా, నేను మారిపోయానని. ఇప్పుడు నేను కూడా మీలో ఒకడిని అంటూ ఇంకా విశ్వక్ మాట్లాడుతూ ఉంటే, విశ్వక్ మాటలకి ధీరజ్, రేయ్ కుక్కకి సింహంలా పెయింట్ వేసినా అది కుక్కే కదరా, నువ్వు మారినట్టు ఎంత నటించినా నువ్వు మోసగాడివే అంటూ ఇక ధీరజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళబోతుంటే, ఆగు బావా, నేను నమ్మానని నేను మారానని నిన్ను ఎలా నమ్మించాలో నాకైతే తెలీదు. కానీ నేను మనస్ఫూర్తిగా మారిపోయాను. అమూల్య విషయంలో నేను చేసిన తప్పుకి చాలా అంటే చాలా పశ్చాత్తాపడుతున్నాను అంటూ ఇక విశ్వకైతే ధీరజ్కి మనస్ఫూర్తిగా క్షమాపణలు అడుగుతాడు. ఇక ధీరజ్ కూడా విశ్వక్లో వచ్చిన మార్పుకి కాస్త ఆశ్చర్యపోతాడు. ఇక ఇది ఇలా ఉండగా వల్లి అయితే భద్రావతి దగ్గరకొచ్చి, ఏంటి అనుకున్నది అనుకున్నట్టు చాలా బాగా చేస్తున్నావు, మేనకోడల్ని ఇంటికి తీసుకెళ్లాలని తెగ ఆశగా వచ్చినట్టున్నావు అని అంటుంటే, ఇక భద్రావతి అయితే, గతంలో నా చెల్లెల్ని నా నుంచి దూరం చేసుకున్నాను, కానీ ఈసారి నా మేనకోడల్ని అస్సలు వదులుకోలేను. ఈ రామరాజు గాడి గుండెల మీద దెబ్బ కొట్టి నా మేనకోడల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతాను అంటూ ఇక భద్రావతి అయితే వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా అప్పుడే అక్కడికి వేదవతి వస్తుంది. ఏయ్, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అక్క, అది తింగరి మాటలన్నీ మాట్లాడుతుంది, నువ్వు దాని మాటలేమీ పట్టించుకోవద్దు అని అంటుంటే, అయ్యో అత్తయ్య, నేనేం చేశాను? ఏదైనా కావాలా అని అడుగుతున్నాను అని అంటుంటే, ఇక్కడ వీళ్ళకి ఏం కావాలో నేను చూసుకుంటాను, లోపలికి వెళ్ళి కిచెన్లో పనులు చూడు అంటూ ఇక వేదవతి అయితే వల్లి వైపు కోపంగా చుట్టంతో, ఏంటి ఇక్కడ పనులన్నీ నువ్వు చూసుకుంటావా? నేను వంటగదిలో వంట మనిషిలా వంట చేయాలా? నాకేం అవసరం? ఇంకాసేపట్లో నీ ముద్దుల మేనకోడల్ని భద్రావతి ఇక్కడి నుంచి బలవంతంగా ఈడ్చుకెళ్తుంది. అలాగే నిన్ను బుజ్జమ్మ అని పిలిచే మావయ్య గారు మోహం మీద ఉమ్మేస్తారు. ఇక నీ ముద్దుల కోడలు నర్మద తనకి జీవితంలో మాట్లాడే అవకాశమే లేకుండా చేస్తా అంటూ ఇక వల్లి వాళ్ళ ముగ్గురు వైపు చూసుకుంటూ అక్కడి నుంచి లోపలికైతే వెళ్తుంది. ఇక ఇంతలో రామరాజు ఇక అక్కడికి రావడంతో ఇక సేనాపతి రామరాజు వైపు చూసి బావా అని పిలవడంతో ఒక్కసారిగా రామరాజు ఉలుకు పలుకు లేకుండా అటు ఇటు చూస్తాడు. ఇక సేనాపతి అయితే రామరాజు దగ్గరకొచ్చి, బావా, నీతోనే మాట్లాడేది, నిన్నే పిలుస్తున్నాను అని చెప్పడంతో ఇక రామరాజు నేనా అన్నట్టుగా తన వైపు తనను చూపించుకుంటూ, చెప్పండి అని అడగడంతో, ఏంటి బావా అండి అంటూ నన్ను దూరం చేస్తున్నావు? చూడు బావా, ఇంతవరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇకపై మన రెండు కుటుంబాలు ఇలా కలిసిమెలిసి ఉండాలని అమ్మ కోరుకుంటుంది. అలాగే గతంలో జరిగిన గొడవలేమీ మనసులో పెట్టుకోకండి అంటూ సేనాపతి అయితే ఇక రామరాజు భుజం మీద చేయి వేసి మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇక రామరాజు కూడా సేనాపతి మాటలు నిజమని నమ్మి తను కూడా నిజంగా నువ్వు మారిపోతే ముందుగా సంతోషించేది భుజమే అంటూ ఇక రామరాజు కూడా సేనాపతితో మాటలు కలుపుతూ అలా కొద్దిసేపు వాళ్ళు అవి ఇవి మాట్లాడుకుంటూ అక్కడే కూర్చుని ఉంటారు. ఇక కొంతసేపటికి అక్కడికి వేదవతి అయితే వస్తుంది. ఒక్కసారిగా రామరాజుని సేనాపతిని అలా కలిసి మాట్లాడుకుంటూ నవ్వుకోవడం చూసిన వేదవతి చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతుంది. ఇక ప్రేమ అయితే, అత్త, ఇది కళ నిజమా? మావయ్య
అలాగే నాన్న ఇలా ఇంతలా కలిసిపోవడం నిజంగా నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని అంటుంటే, అవును అన్నయ్య, ఆయన ఇలా బావ అంటూ పిలవటం, అలాగే ప్రాణ స్నేహితులుగా కలిసిపోవడం నిజంగా నాకు చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు అంటూ వేదవతి కూడా తెగ సంబరపడిపోతూ తను తీసుకొచ్చిన టీని అన్నయ్య ఏవండి అంటూ ఇద్దరికీ ఇవ్వడంతో ఇక రామరాజు తను తీసుకున్న కప్పుని సేనాపతి తీసుకున్న కప్ రామరాజుకి ఇచ్చి ఇక ఇద్దరు కూడా చాలా క్లోజ్ గా మాట్లాడుకుంటారు. ఇంతలో భద్రావతి, వేదవతి, నీ చేతి కాఫీ తాగి ఎన్నాళ్ళైంది, నాకు ఒక కప్ కాఫీ ఇస్తావా అని అడగడంతో ఇక వేదవతి చాలా ఎమోషనల్గా, అక్క నీకోసం ఇప్పుడే తెస్తాను అంటూ ఇక వేదవతి అయితే చాలా సంతోషంగా లోపలికి పరుగులు తీస్తుంది. ఇక విశ్వక్ అయితే అక్కడికి వస్తాడే గాని తన కళ్ళు అమూల్య కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు. ఇక ఇంతలో లంగావోని వేసుకుని అందంగా గదిలో నుంచి బయటికి నడుచుకుంటూ వస్తున్న అమూల్యని చూస్తూ ఇక విశ్వక్ తనని తాను మైమరిచిపోతాడు. ఇక అమూల్య దగ్గరికి వెళ్ళి, అమూల్య, నిజంగా ఈ డ్రెస్లో చాలా బాగున్నావు అంటూ ఇక విశ్వకైతే అమూల్యతో తన మనసులో ఉన్న మాటల్ని చెప్పబోతూ ఉంటే ఒక్కసారిగా అమూల్య కోపంగా విశ్వక్ వైపు చూసి, ఏయ్ నోర్మి, ఏం మాట్లాడుతున్నావు, చూడు పెద్దన్నయ్య ఇక్కడే ఉన్నాడు, చూశాడంటే నీకిక్కడే ఉంది అని ఇక అమూల్య అయితే విశ్వక్ని అక్కడి నుంచి పక్కకి తీసుకెళ్తుంది. ఇక అలా పక్కకి వెళ్లేసరికి ఇద్దరు కూడా చాలా దగ్గరగా అవుతారు. ఇక విశ్వక్ అయితే అమూల్యతో, చూడు అమూల్య, నేను చెప్పేది నిజంగా ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు అని అంటుంటే, అది నాకు కూడా తెలుసు, అయినా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అంటుంటే, అదేంటి ఈరోజు బామ్మ పుట్టినరోజు మీ ఇంట్లోనే ఏర్పాటు చేశారు కదా, మరి అలా అడుగుతున్నావేంటి అని అంటుంటే, అవును గాని నువ్విలా నేరుగా లోపలికి ఎందుకు వచ్చావని అంటూ ఇక అమూల్య అయితే విశ్వక్ని చాలా చిరాగ్గా ఫేస్ పెట్టి అడుగుతుంది. కానీ విశ్వక్ అమూల్య తనకి చాలా దగ్గరగా ఉందని, గతంలో తను చూపించిన ప్రేమని ఒక మోసపూరితంగా తనని మోసం చేయాలని తప్ప ఏ రోజు కూడా తనతో ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడింది లేదు. కానీ మొదటిసారిగా అమూల్యని అంత దగ్గరగా, అలాగే అమూల్యని తనివి తీరా చూడటం విశ్వక్ మనసు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక అమూల్య అయితే చందు అవతలికి వెళ్ళిపోయినాక విశ్వక్ని దూరంగా నెడుతుంది. ఇక విశ్వక్ అయితే, ఏ అమూల్య ఆగు, ప్లీజ్ ఆగవే అంటూ ఇక విశ్వక్ ఒక్కసారిగా అమూల్యని వే అంటాడు. ఇక అమూల్య, ఏంట్రా వే అంటున్నావేంట్రా అని అంటుంటే, ఎందుకనకూడదు, నువ్వు నా అత్త కూతురివి, అంటే నాకు మరదలివి, నా మరదల్ని నేనేదైనా పిలవచ్చు అంటూ ఇక విశ్వక్ అయితే కాస్త కొంటెగా అమూల్యతో మాట్లాడతాడు. అమూల్య కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే భద్రావతి కోసం వేదవతి కాఫీ పెట్టి ఇస్తుంది. ఇక వేదవతి కాఫీ తాగుతూ భద్రావతి అయితే కాఫీ తాగుతూ వేదవతితో చాలా బాగుందంటూ చెప్తుంది. ఇక కొంతసేపటికి నర్మద అయితే, అత్తయ్య వంటలు పూర్తయ్యాయి, అందరం భోంచేసిన తర్వాత కొద్దిసేపు మాట్లాడుకొని సాయంత్రం బామ్మగారి కేక్ కటింగ్ ఏర్పాట్లు చేద్దాం అంటూ నర్మద చెప్పిన మాటలకి, సరే గవర్నమెంట్ కోడలా అంటూ ఇక వేదవతి అయితే పైకి లేస్తుంది. అలాగే తన మనసులో మొదటి ముద్ద కలిపి ఎప్పుడూ వాళ్ళక్క తనకే తినిపించిన సంగతి గుర్తు చేసుకుని వాళ్ళకి కళ్ళతో సైగ చేస్తుంది. ఇక అందరూ కూడా భోజనానికి కూర్చుంటారు. వేదవతిని దగ్గరుండి మరి వాళ్ళకి కొసరి వడ్డిస్తుంది. ఇక అందరూ కూడా భోజనాలు తినడానికి సిద్ధమైపోతారు. ఇక రామరాజు కూడా, భుజమా నువ్వు కూడా కూర్చోవచ్చు కదా అని అంటుంటే, లేదులేండి, ఈరోజు మా వాళ్ళకి నా చేతులతో వడ్డిస్తాను అంటూ ఇక వేదవతి అందరికీ దగ్గరుండి మరి ఏం కావాలో చూసుకుంటూ ఉంటుంది. ఇక భద్రావతి అన్నం కలిపి మొదటి ముద్దని ఇంకా వేదవతికి పిలిచి తన నోట్లో పెట్టడంతో ఒక్కసారిగా వేదవతి తెగ సంబరపడిపోతుంది. అంటే భద్రావతి తనకి చిన్ననాటి సంగతులన్నీ గుర్తున్నాయని
తెగ మురిసిపోతుంది. ఆ తర్వాత ఇక పక్కన ఉన్న సేనాపతి కూడా తన ప్లేట్లో మొదటి ముద్దని ఇక ప్రేమకి తినిపిస్తాడు. అలా అందరూ కూడా చాలా సంతోషంగా సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా ఇక భద్రావతి అయితే వల్లితో పర్సనల్గా మాట్లాడుతూ పక్కకైతే వెళ్తుంది. ఇక వల్లి, ఏంటి ఒక్కసారిగా ఈ కుటుంబంతో ఒక్కటైపోయారు? అంటే గతంలో జరిగిన గొడవలన్నీ మర్చిపోయినట్టేనా? ఇక ఈ కుటుంబాన్ని మీరు క్షమించేసినట్టేనా? ఇక ఈ కుటుంబంతో ఒక్కటైపోయినట్టేనా అంటూ ఇక వల్లి అయితే భద్రావతిని రెచ్చగొట్టినట్టుగా అడుగుతుంది. ఇక భద్రావతి అయితే వల్లితో, ఏం మాట్లాడుతున్నావు? ఈ కుటుంబం మీద పొగ ఎప్పుడు అలాగే ఉంటుంది. అలాగే ఈ ఇంటికి నేను రావడానికి, అలాగే ఈ కుటుంబంతో కలిసి ఇంత ప్రేమగా ఉండడానికి కారణం మళ్ళీ నా మేనకోడల్ని నాతో తిరిగి తీసుకెళ్లడం కోసమే అంటూ ఇక భద్రావతి అంటుంటే వల్లి, ఏమో జరిగిందంతా చూస్తుంటే నాకెందుకో నువ్వు ఈ కుటుంబానికి బానిసైపోయావనిపిస్తుంది. రామరాజు దగ్గర భయపడి తప్పని పరిస్థితుల్లో ఈ కుటుంబంతో కలిసిపోయావని ఊర్లో వాళ్ళు చెప్పుకుంటారేమో అంటూ వల్లి అయితే ఇక భద్రావతిని రెచ్చగొడుతుంది. ఇది ఇలా ఉండగా ఇక అట్నుంచి వెళ్తున్న నర్మద అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం దొంగచాటుగా చూస్తుంది. ఇక భద్రావతి అయితే, చూడు, మా అమ్మ తన పుట్టినరోజుని 2 కుటుంబాలతో కలిపి చేసుకోవాలని ఆశపడింది. అందుకోసమే మౌనంగా ఉన్నాను. అమ్మ పుట్టినరోజు వేడుక పూర్తయిన మరుక్షణం నా మేనకోడల్ని ఇక్కడి నుంచి ఎట్లా తీసుకెళ్తానో చూస్తావు కదా. ఆ వేదవతి తనని కుటుంబం నుంచి వెలివేశానని నా మేనకోడల్ని నా ఇంటి నుంచి మాకు దూరం చేస్తుందా? తను ఒకరిని ప్రేమిస్తే అది ఆసరాగా తీసుకుని దాని కొడుకుతో నా మేనకోడలి మెడలో తాళి కట్టిస్తుందా? ఈ కుటుంబాన్ని అలాగే ఆ వేదవతిని ఊరికినే వదిలిపెట్టను. ఇంతవరకు తోడ పుట్టింది కదా అంటూ చూసి చూడనట్టు వదిలేశాను. కాని ఇంత పగని పెంచుకొని నా ముద్దుల మేనకోడల్ని నా నుంచి దూరం చేస్తుందా అంటూ ఇక భద్రావతి అయితే కోపంతో రగిలిపోతుంది. ఒక్కసారిగా ఇక ఇదంతా చూసిన నర్మద షాక్ అయిపోతుంది. ఇక భద్రావతి కోపంగా అక్కడి నుంచి వెళ్లడంతో ఇక వల్లికి ఫోన్ వస్తుంది. భాగ్యం ఫోన్ చేయడంతో వల్లి, హలో అమ్మా, మనం అనుకున్నట్టు జరుగుతుంది. ఆ ప్రేమ ధీరస్లు ప్రేమించుకోలేదని, అలాగే ప్రేమించిన ఆ కళ్యాణ్ గాడిని ఎలా అయినా సరే ఇక్కడికి రప్పిస్తానని ఆ భద్రావతి చెప్పింది. ఇక ఆ ధీరజ్ గాడు ప్రేమ మెడలో తనకి ఇష్టం లేకుండానే బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. దానికి కారణమైన ఆ నర్మద అలాగే మా అత్త వేదవతి వాళ్ళే కారణమని భద్రావతి పీకల్లోతు కోపంతో ఉంది. ఈ పుట్టినరోజు అయిపోయిన మరుక్షణం నీకు వీడియో కాల్ చేస్తాను, నువ్వు కూడా నాతో పాటు ఎంజాయ్ చేద్దువా అంటూ ఇక వల్లి అయితే భాగ్యంతో మాట్లాడుతూ కాల్ కట్ చేస్తుంది. ఒక్కసారిగా వల్లి మాటలకి ఇక నర్మద కోపంతో రగిలిపోతూ వల్లి దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది. కానీ వల్లి దగ్గరికి వెళ్ళిన ఈ ఫంక్షన్లో జరిగే గొడవని మాత్రం ఆపలేనని ఇక నర్మద నిర్ణయించుకుని అక్కడి నుంచి ధీరజ్ దగ్గరికి వెళ్తుంది. ఇక ధీరజ్ అయితే, వదిన ఏమైంది అంత కంగారు పడుతున్నారు అని అంటుంటే, ఇలా రా అంటూ ఇక ఫంక్షన్ నుంచి ధీరజ్ని చెయ్యి పట్టుకుని పక్కకి తీసుకెళ్తుంది. ఇక ధీరజ్ అయితే, ఏమైంది వదినా, ఏం జరిగింది అని అంటుంటే, ధీరజ్ ఇదంతా అమ్మమ్మ గారి పుట్టినరోజు కోసం ఏర్పాటు చేసింది కాదు. నువ్వు ప్రేమ మెడలో ఎలాంటి పరిస్థితిలో పెళ్లి చేసుకున్నావో అది అందరికీ తెలిసే గొడవ కోసం అని అంటుంటే, మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు వదినా అని చెప్పడంతో ఇక నర్మద అయితే జరిగిందంతా ధీరజ్కి చెప్తుంది. ఇక ధీరజ్ నర్మద ఇద్దరు కూడా భద్రావతికి ఎలా అయినా నిజం చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఇంకా భద్రావతి అయితే కోపంతో రగిలిపోతూ ఈ ఫంక్షన్ని ఎలా ఆపాలా అని అటు ఇటు నడుస్తూ ఉంటే ఇక కొంతసేపటికి ఇంకా ధీరజ్ అయితే, హాయ్ భద్రం, ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు? అలా వస్తే జ్యూస్ తాగుతావు కదా అంటూ ఇక భద్రావతిని బలవంతంగా అక్కడి నుంచి పక్కకైతే తీసుకెళ్తారు. ఇక భద్రావతి అయితే, రే ఇక్కడ జ్యూస్ ఏం లేదు కదరా,
నన్నెందుకు ఇక్కడికి తెచ్చావు అని అంటుంటే, చూడు భద్రం, నువ్వు మనసులో ఎట్లాంటి ఆలోచనలతో మా ఇంటికొచ్చావో నాకంతా తెలుసు. నీ మేనకోడల మెడలో నేను బలవంతంగా తాళి కట్టాను. ఆ తాళి మా అమ్మ కట్టమంటేనే కట్టానని అన్న కోపంతోనే నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టావని తెలుసు. కానీ ఆ రోజు సిచ్యువేషన్ నీకు పూర్తిగా తెలీదు అంటూ ఇక పక్కన ఉన్న నర్మదా, ఆ రోజు ప్రేమ ఎలాంటి పరిస్థితిలో ఉందో మీకు తెలుసా? ఒకవేళ ధీరజ్ ప్రేమ మెడలో తాళి కట్టకపోతే ఈరోజు మీ కుటుంబం గురించి నలుగురు 4 రకాలుగా చెప్పుకునేవారు అంటూ ఇక నర్మదా అయితే అక్కడ జరిగిందంతా కూడా భద్రావతికి చెప్తుంది. ఒక్కసారిగా భద్రావతి జరిగిందంతా విన్న తర్వాత అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఇక రానున్న ఎపిసోడ్స్ లో వల్లి వేసిన ప్లాన్ ని నర్మదా ధీరజ్లు తిప్పికొట్టారా? భద్రావతికి అసలు నిజమేంటో చెప్పారా? మరి భద్రావతి నిజంగానే వేదవతి కుటుంబంతో కలిసిపోతుందా, లేక వల్లి ప్లాన్ చేసినట్టు ఆ ఫంక్షన్ లో గొడవ చేస్తుందా? ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.